డియర్ కెప్టెన్స్, ర్యాపిడో డ్యూటీ ఏ విధంగా చేయాలనేది ఈ ట్రైనింగ్ వీడియోలో తెలుసుకోవచ్చు. ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి. ర్యాపిడో డ్యూటీ ఏ విధంగా చేయాలనేది మీకు తెలుస్తుంది. ఓకే, యాప్ ఆన్ చేయగానే యాప్ ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. మీరు ఆన్ డ్యూటీ పెట్టుకోండి. ఆన్ డ్యూటీ పెట్టుకుంటే మీకు రైడ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. ఆ బ్లాక్ బౌండరీ అంతా కూడా మన సర్కిల్ అనమాట. ఆ సర్కిల్ లోపే మీకు రైడ్స్ అనేది వస్తాయి. ఓకే, రైడ్ వచ్చినప్పుడు మీకు రైడ్ కనెక్ట్ అయిన తర్వాత ఇలా నోటిఫికేషన్ వస్తుంది. యాక్సెప్టెడ్ రైడ్ మాత్రమే క్లిక్ చేయండి. స్కిప్ ఆప్షన్ అనేది క్లిక్ చేయాలండి. ఓకే, ఇలా రైడ్ క్లిక్ చేసిన యాక్సెప్టెడ్ రైడ్ క్లిక్ చేసిన వెంటనే మీకు కస్టమర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఓకే, మీకు టాప్లో కనిపిస్తుంది కదా రిసీవర్ సింబల్. ఆ రిసీవర్ సింబల్ అనేది క్లిక్ చేస్తే కస్టమర్కి కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే కస్టమర్కి మీరున్న ప్లేస్ నుంచే కస్టమర్కి కాల్ చేసి మీరు పికప్ లొకేషన్ అనేది వెళ్ళండి. ఓకే, సో అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కస్టమర్కి కాల్ చేయొచ్చు, అలాగే మెసేజ్ కూడా టైప్ చేయొచ్చు అన్నమాట. ఒకవేళ మీరు చేసే కాల్ కస్టమర్ లిఫ్ట్ చేయకపోతే ఇక్కడ మెసేజ్ టైప్ చేసి మీరు పికప్ పాయింట్కి అనేది వెళ్ళొచ్చు. ఈ విధంగా మెసేజ్ అనేది టైప్ చేసి మీరు పికప్ లొకేషన్ అనేది చేరుకోవచ్చు అన్నమాట. పికప్ పాయింట్కి వెళ్ళడానికి మీరు గో టు పికప్ లొకేషన్ అనేది క్లిక్ చేసినా కూడా ఇన్ కేస్ మీకు ఏదైనా అడ్రస్ తెలియకపోతే ఈ మ్యాప్ ద్వారా కూడా మీరు పికప్ లొకేషన్కి వెళ్ళొచ్చు. పికప్ లొకేషన్ వెళ్ళిన తర్వాత అరైవ్డ్ అనేది స్వైప్ చేయండి. కంపల్సరీగా అరైవ్డ్ అనేది స్వైప్ చేయాలి పికప్ లొకేషన్ వెళ్ళిన తర్వాత. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ కస్టమర్కి కాల్ చేయండి. మీరు పికప్ లొకేషన్ వచ్చినట్టుగా మీరు కస్టమర్కి ఇంటిమేషన్ చేయండి. ఓకే, కస్టమర్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత స్టార్ట్ రైడ్ అనేది స్వైప్ చేయండి. కస్టమర్ ఓటీపీ చెప్తారు. ఆ ఓటీపీ కంపల్సరీగా అక్కడే ఎంటర్ చేయండి. పికప్ పాయింట్లోనే కస్టమర్ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓకే, అక్కడి నుంచి మీరు ఒక డ్రాప్ లొకేషన్కి వెళ్ళాలి. ఇక్కడ ఈ డ్రాప్ లొకేషన్ కూడా మీరు గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్ళచ్చు. మ్యాప్ మీరు అనుసరించే మీరు డ్రాప్ పాయింట్కి అనేది వెళ్ళాలి. ఓకే, డ్రాప్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత కంప్లీట్ రైడ్ అనేది స్వైప్ చేయండి. ఒకవేళ కస్టమర్ మిడిల్లో దిగాలనుకుంటున్నాడు, అప్పుడు మీకు స్క్రీన్లో కనబడుతున్నట్టుగా ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కస్టమర్ యాప్లో కూడా మన ఆప్షన్ అనేది క్లిక్ చేయాల్సి వస్తుంది. క్లిక్ చేసిన వెంటనే మీకు రైడ్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఈ ఆప్షన్ అనేది కస్టమర్ మిడిల్లో దిగాలనుకున్నప్పుడు మాత్రమే మీకు విజిబుల్ అవుతుంది. ఓకే, మీ డ్రాప్లో దిగాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది చూపించదు. డైరెక్ట్గా రైడ్ కంప్లీట్ అనేది రైడ్ పూర్తయిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది స్క్రీను. ఓకే, ఇక్కడ కస్టమర్ క్యాష్ ఇచ్చారా ఆన్లైన్ ఇచ్చారా అనేది చెక్ చేసుకొని మీకు కింద స్టార్ రేటింగ్ అనేది మీ ఇష్టం అండి. కస్టమర్కి మీ ఇష్టం వచ్చినట్టుగా స్టార్ రేటింగ్ అనేది ఇవ్వచ్చు. కింద డన్ అనేది క్లిక్ చేయండి. డన్ అనేది క్లిక్ చేసిన తర్వాత రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ క్లిక్ చేయండి. ఈ రైడ్ అనేది ఫినిష్ అయిపోయింది. ఒకవేళ మీరు ఆన్ డ్యూటీలో ఉంటే ఉండొచ్చు, లేదా మీకు ఏమైనా వర్క్ ఉంటే ఆఫ్ డ్యూటీకి అనేది వెళ్ళొచ్చు అనమాట. ఓకే, హ్యాపీ రైడింగ్ కెప్టెన్.